స్టీల్ బ్రిడ్జ్ ఒకసారి సైడ్ నుంచి చూసుకోవచ్చు. ఇటు సైడ్ చూస్తేనేమో బకింగ్ కెనాల్కి సంబంధించిన కెనాల్ ఉంది. ఇటు సైడ్ చూస్తే అసలు స్టీల్ బ్రిడ్జ్ ఆకారం అసలు ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది ఒకసారి చూసుకోవచ్చు. గతంలో ఈ యొక్క బకింగ్ కెనాల్ వాటర్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తారా అని రకరకాలుగా నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, ప్యారడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, జోకులు వేసిన ఉన్నారు. కానీ అలాంటి వారికి సమాధానం చెప్పడానికి నేను చూపించే ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. ఇదే స్టీల్ బ్రిడ్జ్ చూసుకోవచ్చు. కింద ఎటువంటి భారీ పిల్లర్లు అయితే వేసారు, ఎంత స్ట్రాంగ్ అయితే అయితే జరిగిందో ఒకసారి కెమెరామ్యాన్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సండే ఒకసారి చూపించేది ఏ రకంగా అయితే కింద నుంచి పిల్లర్లు వేసారు. ఎటువంటి భారీ వాహనాలు వచ్చినా సరే రోడ్డు ఎంత వెయిట్ అయినా భరించగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి రోడ్డుగా అయితే ఈ యొక్క పునాదులు వేయడం జరిగింది. దీని డిజైన్ కూడా ఫస్ట్లో స్టీల్ బ్రిడ్జ్ అంటే రకరకాలుగా అనుకున్న వాళ్ళకి కూడా ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు దూరదృష్టిగా ఆలోచిస్తారు, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పడానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణమే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఈ బకింగ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఎలా వస్తుంది, వాటర్లో ఉంటుందా, చేస్తారా అని అన్నటువంటి వారికి ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. ఈ విజువల్లో కనపడేది ఒక ఉదాహరణ అని చెప్పాలి. అటు పైనుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో, పైనుంచి వచ్చేటువంటి అమరావతిలో నుంచి వాటర్ కొండవీటి వాగులోకి వచ్చే వాటర్ అంతా కూడా ఇటు నుంచి కూడా ఈ కనపడే కెనాల్ నుంచి వస్తుంది. ఈ కెనాల్ నుంచి కింద నుంచి ఈ రూటు డైరెక్ట్ చెన్నైకి అయితే లేదు. గతంలో ఈ చెన్నై రూట్ నుంచి కూడా ఈ బకింగ్ కెనాల్ మీద రవాణా అయితే జరిగేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ కింద ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద నుంచి కూడా ముందుకైతే వెళ్ళిపోతుంది. వర్షాకాలం అయితే చూడడానికి కూడా చాలా చాలా కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. ఏదైతే ఉంది ఆగస్టు 15 కల్లా స్టీల్ బ్రిడ్జ్ మీద వాహనాల వదలడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ కరకట్ రోడ్డు పై ఇబ్బంది పడకుండా అమరావతి వెళ్ళాలంటే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇక్కడ నుంచి ఇటు మంగళగిరి నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ వచ్చే వాళ్ళకి కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇటు స్టీల్ బ్రిడ్జ్ లోపల నుంచి అమరావతిలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఉండదు. ఎటువంటి విఐపీలు వచ్చినా మామూలుగా ఎవరైనా వెళ్ళాలన్నా ఇబ్బంది అయితే ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది పరిస్థితి అయితే ఉండదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, స్టీల్ బ్రిడ్జ్ నుంచి.